హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే బ్రెడ్ హల్వా. అందరినీ నోరూరించే బ్రెడ్ హల్వాని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అసలు బ్రెడ్ హల్వా చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. అందులోనూ ఈ ప్రాసెస్తో చేసాము అంటే 10 మినిట్స్లో అయిపోతుంది. నోట్లో కమ్మగా కరిగిపోయే ఈ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ బ్రెడ్ హల్వా చేయటానికి ఒక ప్యాకెట్ మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. కావాలి అంటే శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా తీసుకున్న బ్రెడ్స్ని కట్ చేసుకోండి. ముందుగా ఈ చుట్టూరా ఉన్న బ్రౌన్ పార్ట్స్ని కట్ చేసి తీసుకోండి. కావాలంటే బ్రెడ్తో పాటు చేసుకోవచ్చు, కానీ వీటిని రిమూవ్ చేసాము అంటే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్స్ని కట్ చేసుకున్నాక ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్న బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పును వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసి ఈ బ్రెడ్ కట్ చేసి పెట్టాం కదా, వాటిని అయితే కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది కనుక మధ్యలో టర్న్ చేస్తూ బ్రెడ్ అనేది మాడిపోకుండా చూసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ముందుగా కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసాము అంటే బ్రెడ్కి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. అలా కాకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువ వేసి ఫ్రై చేసుకున్నాము అంటే బ్రెడ్ పీసెస్ అనేవి క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ బ్రెడ్కి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 గ్లాసెస్కి డబల్గా ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అయితే మనం షుగర్ సిరప్ని మరిగించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంతా బ్రెడ్ పీసెస్కి బాగా పట్టేలా చూసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయ్యాక ఒక్కొక్కటి స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అనేది చేసుకోవాలి. ఈ బ్రెడ్ని అంతా ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఆ షుగర్ సిరప్ అంతా బ్రెడ్కి పట్టి దగ్గర అయినప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. వేడి చేసి చల్లారిపెట్టిన పాలను అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనం బ్రెడ్ హల్వాలో కొద్దిగా పాలని యాడ్ చేసి చేసుకున్నాము అంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ స్కిప్ చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ యాడ్ చేసుకున్నాము అంటేనే చాలా బెటరు. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే. మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఫెస్టివల్ టైమ్స్లో అయినా సింపుల్గా ఈ బ్రెడ్ హల్వా అనేది మనం చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.